అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? చాలమ్మా. పరిశుద్ధమైన తండ్రి నీకు స్తోత్రాలు. ఈ నెల ప్రభువ రెండవ ఆరాధన, మొదటి ఆదివారము రెండవ ఆరాధనలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకు నీకు స్తోత్రాలు. నీ దాసులలో నిలబడి ఉండగా చదవబడిన మాటల్లోని వాక్యములోని మహిమ కలిగిన సంగతులు మీరు మాతో స్వయముగా మాట్లాడుతూ ముచ్చటించమని, బలమైన పదునైన సజీవమైన రెండు వైపుల పదునైన ఖడ్గము చేత నీ అగ్నిలాంటి మాటలను మాతో మాట్లాడి మాకు వినిపించి బోధించి సవరించమని, వినగలిగిన చెవి గ్రహించుకునే మనస్సు మా అందరికీ ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా పరలోకపు తండ్రి, ఆమేన్. మరణాంత. నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అని ఇర్మియా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మాట ఎలాంటిదంట? అగ్ని వంటిది. జాగ్రత్తగా వినండి. దేవుని మాటలు ఎలాంటివంట? అగ్ని వంటిది. అగ్ని మనకి దేనికి ఉపయోగపడుతుంది? ఇప్పుడంటే అంత కరెంట్ వచ్చింది కదా, ఇప్పుడు అంత కరెంటు. మేము చిన్నపిల్లప్పుడు కూడా కిరసనాలు పోసి దీపం బుడ్డులు వెలిగించేవాళ్ళు, ఒత్తులు వెలిగించేవాళ్ళు. మంట అది వెలిగివ్వడానికి, అవునా? అది వెలిగివ్వడానికి అగ్ని. మరి దానితో అజాగ్రత్తగా ఉన్నాం మనకు అదేం చేస్తుంది? మళ్ళీ చెప్పండి, కాల్చి వేస్తుంది. దేవుడు అంటున్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా? అందుకనే సొలొమోను గారు అంటారు కదా, నువ్వు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. దేవుని మాటలు వింటున్నప్పుడు అగ్ని లాంటి మాట, దేవుని మాట అంటే అగ్ని లాంటి మాట. నువ్వు జాగ్రత్తగా దాన్ని తీసుకుంటే నీ జీవితం వెలిగించబడుతుంది, నువ్వు వెలిగించబడతావు, నీ కుటుంబం వెలిగించబడుతూ ఉంది. అశ్రద్ధగా అజాగ్రత్తగా ఒకవేళ నువ్వు దేవుని మాటలను నిర్లక్ష్యంగా తీసుకుంటే కాలిపోయే స్థితిలో ఉంటారట. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడి యొక్క మాటలో ఉన్న పవర్ని ఆయన చెప్తూ అంటాడు కదా, ఆది కాండములో దేవుడంతా తన మాట చేత భూమి ఆకాశములను సృష్టించాడు. దేని చేత? దేని చేత? చేతులతో నిర్మించలేదు, అవునా? దేని చేత నిర్మించాడు? తన నోటి మాట చేత దేవుడు భూమి ఆకాశములను సృష్టించినట్లుగా ఉంది. అందుకని వాక్యము సెలవిస్తుంది, దేవుని బిడ్డలారా, దేవుని మాటలో అనేకమైన అద్భుతాలున్నాయి. ఘనమైన మాట, అగ్ని లాంటి మాట. ఆ మాటను జాగ్రత్తగా వింటే నీలో ఉన్న పాపము దహించి వేసి నూతనమైన పరిశుద్ధ స్థితి దేవుడు నీకు దయచేయును గాక. అజాగ్రత్తగా ఉండకూడదు. అందుకనే భక్తులు అంటున్నారు, దేవుని మాట ఏం చెప్పాడో అదే చేయాలి. ఒక సున్నైనా పొల్లైనా దీనిలో కలపడానికి తీసేయడానికి నీకు అర్హత లేదు. దేవుని మాట అంటే ఏమనుకుంటున్నారు? ఆయన మాట చేత భూమి ఆకాశములను, సూర్య చంద్ర నక్షత్రములను, సర్వ సృష్టిని నిర్మించిన వాడు. ఆయన మాట చేత చనిపోయిన వారిని సైతం కూడా దేవుడు లేపినవాడు. మరణాంతం. అందుకనే కీర్తనకారుడు దావీదు అంటాడు, అయ్యా ఒక్క మాట నీ వాక్కును పంపించి బాగు చెయ్యి. నీ నోటి మాటలో స్వస్థత ఉంది. నీ నోటి మాట చేత నువ్వు సృష్టించావు. నీ నోటి మాట చేత అద్భుతాలు ఎన్నో చేసిన గొప్ప దేవుడవు. అందుకనే దేవుని వాక్యము, దేవుని మాట ఎలాంటిదంట? అగ్ని వంటిది కాదా? ఈ అగ్ని నీ జీవితంలో ఉందా? ఈ అగ్ని నీ జీవితంలో? సబ్జెక్ట్ అయితే కాదు కానీ ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. అహరోను ధూపం వేయడానికి ఆ ధూపం ఎప్పుడు కూడా అగ్ని వాటితో అంతా ఉంటుందట. ఎనీ టైము దేవుడు ఎప్పుడు చెప్తే అప్పుడు ధూపము వేయాలి, అంటే అగ్ని కావాలి. ఎప్పుడు పిలుస్తాడా, ఎప్పుడేమంటాడా, దేవుడు ఎప్పుడు ఏ వాకిస్తాడా అని 24 గంటలు ఆయన ధూపం, ఆయన అగ్ని ఎప్పుడు కూడా మండుతూనే ఉందంట. మరణంగా దేవుడు ఒకవేళ పిలిచి, అహరోను నువ్వు వెయ్యాలి, ధూపం వేయాలి, అగ్ని రెడీగా ఉందంటే, లేదయ్యా నేను సిద్ధపడలేదు, నేను సిద్ధపడి రావాలి అని చెప్పలేదు అక్కడ. ఎప్పుడు పిలిచినా సరే, ఎప్పుడు దేవుని
ఉందంట. మరణాత దేవునికి మహిమ కలుగును గాక. ఒక దైవజనుడు అంటున్నాడు, మండుచున్న అగ్నికి ఈగలు వాలవు. వాళ్తాయా? మంట దగ్గరికి వస్తాయా? ఈగలు దోమలు వస్తాయా? రావు. అది మండుచూనే ఉంది కాబట్టి దాని జోలికవి రావు. నీలో ఉన్న భక్తి, నీలో ఉన్న పరిశుద్ధాత్మ తండ్రి దానికి కూడా సాదృశ్యముగా ఉంది. నేను నీళ్ళలో ఇస్తున్నాను, నాకంటే వెనక వచ్చేవాడు ఎట్లా ఇస్తాడంటే అగ్ని చేత మీకు ఏమా ఎట్లా ఇస్తాడు? అగ్ని చేత మీకు బాప్తిసము ఇస్తాడు. మరణాత దేవునికి మహిమ కలుగును గాక. ఉందా ఇప్పుడు నీ జీవితంలో అగ్ని? నీ భక్తి జీవితము మండుచూనే ఉండాలంట పరిశుద్ధాత్మ అగ్ని చేత. అహరోను సిద్ధపడ్డాడట. అహరోను సిద్ధపడి దాన్ని చేస్తూ ఉన్నప్పుడు, మరి మీకు చెప్పానో తెలియదు కానీ అహరోను ధూపం వేస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు చెప్పని వేరొక ధూపాన్ని తీసుకొచ్చి అది పాత్రలో వేసినప్పుడు వారి కుమారులు అగ్ని చేత కాల్చివేయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. అయినా కూడా తండ్రి అక్కడే నిలబడి, తండ్రి ఎదురుగా నిలబడ్డాడంట అహరోను గారు. వారిద్దరు కుమారులు దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేకముగా దేవుడు చెప్పనివి తీసుకొచ్చి దాంట్లో వేశారట. అగ్ని చేత దేవుడు వారిని అక్కడే ఆ నిమిషమందే కాల్చి వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అయినా కూడా అహరోను గారు చలించలేదట. అహరోను గారు ఆ పరిశుద్ధ స్థలములో ఇద్దరు కుమారులు సజీవ దహనమైపోతున్నా ఏడవలేదు, కృంగిపోలేదు, అపవిత్రత కలుగ చేసుకోలేదట. అంతే ప్రభు వైపు చూస్తూ ఉన్నాడు. దేవుడు అహరోనుకి ఇచ్చిన అగ్ని లాంటి ఆ ధూపాన్ని పట్టుకొని ఎప్పుడు పిలిస్తే అప్పుడు దేవునికి అగ్ని ధూపం అనే ప్రార్థన జీవితము, భక్తి జీవితము, విశ్వాస జీవితముతో ఆయనకి ధూపం వేయడానికి రెడీగా ఉన్నాడట. దేవుడు బిడ్డలారా, అగ్నికి ఈగలు వాలవు. ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మ అగ్ని చేత వెలిగించబడుతూ ఉన్నామో, నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అగ్ని చేత వెలిగించబడతావో నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడికి ఇచ్చిన ఈ పరిశుద్ధాత్మ అనే అగ్ని నీకు హాని చేయదు, మేలే కానీ కీడు చేయదట. మరణాత దేవునికి మహిమ కలుగును గాక. ముగ్గురు బిడ్డలు మనం చూస్తూ ఉన్నాము. రాజు అంటున్నాడు ఆ ముగ్గురు బిడ్డలకు హాని చేయాలని ఎక్కువ రెండంతలుగా, మూడంతలుగా, ఏడంతలుగా ఆ మంటను పెంచుతూ ఉన్నాడట. నేను చెప్పిన దానికి మొక్కరా మీరు? నేను చెప్పిన వాటికి నమస్కరించరా మీరు అని అగ్నిలో సజీవ దహనం చేయాలని ఆ మంటను అంతకంతకు రెట్టింపు చేసి అగ్నిలో పడవేశారు. మన పరిశుద్ధాత్మ తండ్రి, మన ప్రభువు నాలుగో వ్యక్తిగా వచ్చి ఆ అగ్నిలో నిలబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. మరణాత దేవుడు అందరూ దీవించును గాక. బబులోను దిశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున పట్టి బంధించినారు, అగ్నిలో పడవేసి పట్టి బంధించినారు, అగ్నిలో పడవేసిన వాడు తిరగలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? మరణాత ఎవరు తిరిగారు? మన తండ్రి, మన అగ్ని తండ్రి, పరిశుద్ధాత్మ అనే అగ్ని చేత బాప్తిసం ఇవ్వడానికి ఇష్టపడుతున్న తండ్రి అంట. ఆయన బిడ్డలను అగ్నిలో వేసిన వారు చనిపోయారు, వేయబడిన వారికి వెంట్రుక కూడా కాలిన వాసన రాలేదు. ఈ రోజు నీవు సన్నిధి చేయడానికి నిరంతరం మండుచున్న అగ్ని వలె నీ కుటుంబంలో ఉండాలట. అప్పుడు ఈగలు రావు, దోమలు రావు, శ్రమలు రావు, శోధనలు రావు, ఏమి కూడా. అహరోను వలె ఆ ధూపము, ఆ మంట, ఆ నిప్పులు ఎప్పుడు కూడా వెలిగిస్తూ ఉన్నట్లుగా మనము కూడా మన కుటుంబాల్లో దేవుడు మనకిచ్చిన అగ్నిని పట్టుకొని మనము వెలిగించబడుతూ అనేకులను కూడా వెలిగించేటట్లుగా మనము బ్రతకాలి. మరణాత దేవునికి మహిమ కలుగును గాక. ఇక రెండో మాట చూడగా, బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కాగా. ఎవరి మాట? ఎవరి మాట అంట?
దేవుని మాట అంట బండలను బద్దలు చేయి శుద్ధి వంటిదంట. శుద్ధి అనే మాటకు అయ్యగారు అంటున్నారు, శుద్ధి ఏం చేస్తుంది? వంకరలను సరిచేస్తూ ఉంటది. స్తుతి శుద్ధి వంటిది అన్నారంట. ఏంటది? స్తుతి శుద్ధి వంటిది అంటే నీ జీవితంలో కొన్ని వంకర మార్గాలు ఉంటే, నీ జీవితంలో దేవుడికి ఇష్టం లేని మార్గం ఏదైనా ఉంటే ఈ స్తుతి చేయటం వలన ఆ వంకరంతా కూడా పోతుందంట. మరణాత